ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నాం. ఏం మా కోడలు పిల్ల ఎప్పుడు వస్తావు మా ఇంటికి? వచ్చేసానా? నువ్వు ఎప్పుడు వచ్చినా చాలు. బంగారం నా దగ్గర ఉందిగా, బంగారం నా దగ్గర ఉందిగా. 375. ఓ బాగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు. బంగారం నేను ఇచ్చిందే కదా. బంగారం నువ్వు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మా వాళ్ళు మస్తు మంచోళ్ళని చెప్పిన వాళ్ళ బిజినెస్ గురించి చెప్తా మీకు. ఏ రాతినోడా, మన బట్టల షాప్ ముందు జనం ఒకటే కట్టుకుంటురు. ఎందుకురా? మార్కెట్ లో 10,000 అమ్మే పొట్టి చీరని మన షాప్ దగ్గర 100 రూపాయలకి ఇస్తాను బోర్డు పెట్టారమ్మా. అందుకే జనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. అంత సీన్ లేదమ్మా. చీర ఓపెన్ చేసి జాకెట్ ముక్కు ఉందా లేదా అని చూస్తుంటే చీరే జాకెట్ సైజ్ ఉందంట. చీర జాకెట్ ముక్క ఏందిరా? నీకు తెలివి ఎక్కువ ఉంటదిగా. అమ్మా దీనికి నాకేం సంబంధం లేదు. మరి ఎవరు? ఒరే చుంచు, ఎంత దులుపుతున్నావు? నువ్వు ఏలు పెట్టే ఉంటావు దీంట్లో. ఏం చేసినావురా వ్యాపారంలో? అంటే అమ్మ మన కొట్టులో జాకెట్ ముక్కలు అమ్ముడు పోతలేవు అని జాకెట్ ముక్కల మీద ఇవి చీరలు అని రాసిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇక వీడి తెలివితే మొన్న సూరత్ పోయినాం. చీరల వ్యాపారం కదా మాది. మల్లె మొగ్గలున్న చీరల్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చి వస్తే వీడు క్యాన్సిల్ చేసిండు. ఎందుకురా? సూరత్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మొగ్గలు వాడిపోతాయి కదమ్మా. ఈ మొగ్గ గాడికి అట్లుంది మరి. ముదర మొగ్గ ఇదంతా ఓకే. అరే బిందు మాధవి లెక్క చిలక లెక్కలే ఉన్నాయి. చిలకలు చీర నిండు ఉన్నాయి. దాన్ని కూడా వీడు క్యాన్సిల్ చేసి. అవి ఎగిరిపోతాయనా? అమ్మా పదండి మనం వెళ్దాం. సరే గాని గుమ్మగుమ్మల వాసన వస్తుంది. ఏందే అత్తమ్మా, ఈ రోజు మా పెళ్లి రోజు అని చెప్పి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ అన్ని ఆర్డర్ పెట్టాను. ఇంకా నన్ను ఏమైనా చేయమంటారా? ఏం చేస్తావంటే ఇంట్లోకి వెళ్ళి రోడ్డు పచ్చ నూరుపో. ఎందుకత్తమ్మా మీరు తింటారా? నేను తింటానికి కాదే, నీ పుట్టింటోళ్ళగా పెట్టడానికి అన్ని ఆర్డర్ చేసిందంట. ఆర్డరు అక్క వ్యాపారం ఎట్లా నడుస్తుందిరా? చిన్నగా నడుస్తుంది అక్క. నువ్వు నడవచ్చుగా అక్క. ఒరే పనికి రానివాడికి అసిస్టెంట్ పిఏ వీడు నీకు జీతం ఇస్తుండా? ఇస్తుండక్క. ఎట్లా ఇస్తుండురా? నేను వడ్డీకి తెచ్చి అన్నకిస్తే అలాగే జీతం తీసి నాకు ఇస్తుండక్క. నీకు వడ్డీ డబ్బులు ఎవడు ఇస్తుండు? ఏ వాడిని వీడిని ఏమడుగుతాను వీడిని అడుగుతక్క. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. మరి వీడికి వడ్డీ ఇచ్చే డబ్బులు నీకెక్కడిరా? నాకు జీతం ఇస్తాడు కదక్క, అలాగే ఇస్తున్నా. ఎంతున్నవరా? చేయబట్టట్లేదురా నాయనా. అమ్మా మన లెవెల్ తగ్గట్టు కనీసం 10 మంది కన్నా భోజనాలు పెడతాం కదా. ఆ పెట్టేది ఇలకే పెట్టేస్తే పోలే. కేక్ తీసుకురా. ఏ పెన్మిటి ఇందాక నుంచి ఆయనకే ఉన్నావా? కొత్త బట్టలు వేసుకోనికి టైం ఉండదయ్యా నీకైతే. అన్నయ్య, ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేస్తావు కదా, ఫస్ట్ పీస్ ఎవరికి పెడతావు? అమ్మకి పెడతావా లేకపోతే వదినకి పెడతావా? రే 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 ఏంట్రా ఇది? నవమాసాలు మోసి కని పెంచి వాణి అన్ని కడిగిండే నేను. నాకు తప్ప ఎవడి పెడతాడు? నాకే పెడతాడు. అన్నయ్య చూడు, వాట్సాప్ లో ఎవరి గురించి స్టేటస్ పెట్టాడు? వాట్సాప్ లో స్టేటస్ ఎవరి గురించి పెడతాడు మాస్టర్? నవమాసాలు మోసి కని పెంచిన నా గురించి తప్ప ఎవరి గురించి పెడతాడు? నా గురించే పెట్టి ఉంటాడు. చూడమ్మా. చూస్తా. ఏ పోనీరా. నెట్ లేదమ్మా. నేనిస్తా అన్నయ్య హాట్స్పాట్. స్క్రీన్ పగిలిపోయి ఉందమ్మా. చూసినాక ఎవరు పగిలిద్దో కూడా నేను చూడాలనుకుంటున్నా. చూస్తా, నేను చూస్తా. ఆగు. సుజీనా ప్రాణం. అనియా కేక్ కట్ చేయరా. ఆగురా. రే సుజేనా లోకం. బావా, కేక్ కట్ చేయి. ఆగురా. సుజేనా దైవం. అల్లుడు కేక్ కట్ చేయి. ఆగురా. సుజీ కళ్ళు ఎందుట్లయితున్నాయి? సుజీ అమ్మయ్యమ్మ. ఇంట్లో ఎవరు పోయినా పర్వాలేదు, సుజీ ఉంటే చాలు. అమ్మా లాస్ట్ లైన్ చదువు. ఆగువే. ఈ ఆస్తికి సరైన వారసురాలు సుజా. నీకుందే.
సంతోషు నీ ముఖం చుంచెలకలాగున్నా ఏ రోజైనా నిన్ను ఎలక చేసినారు ఏరా బట్ట భాషగా నువ్వు కేకు తెచ్చి పెళ్ళానికి కట్ చేసినా ఏమనకపోదును గాని నా గన్సు గడల్ ఏరా నీకు అమ్మ గుర్తురాలే తింటావా కేకు దగ్గరికి రా నాన్న కొత్త డ్రెస్సా రా ఏమే నిచ్చుకు నా కొడుకుని మార్చి అమ్మో ఏం నటిస్తావే చిన్న కొడుకు స్టేటస్ చూడు నువ్వు ముందు. నా చిన్న కొడుకు నా లెక్కే వాడు అసలు మాట లేదు మారేది లేదు ఏరా నీ ఫోన్ దేరా అమ్మా ఫోన్ నా దగ్గర లేదు అమ్మా నా దగ్గర ఉందమ్మా. వేయడంతలేవు ఏ నటించరావే ఇగో జరుగుండ్రా మొత్తం అటు జరుగుండ్రి మొత్తం అందరూ నవమాసాలు పోస్తే వీని నేను 7 మాసాలకే కన్నా కానీ చిన్నగా ఉన్నాడు మాస్టర్ ఎంత ప్రేమగా చూసుకున్నా తెలుసా మ్యాట్నీ పోయినా తీసుకుపోయేది ఫస్ట్ షోకు పోయినా తీసుకుపోయేది సెకండ్ షోకు పోయినా తీసుకెళ్లేది వాడిని అంత ప్రేమగా పెంచిన ఇప్పుడు నా ఫోటో పెట్టుకుంటాడు స్టేటస్ ఖచ్చితంగా మాస్టర్ ఇప్పుడు నాకు డౌట్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ కళ్ళు మూసుకొని ఫస్ట్ మీ అందరికి చూపించాకే నేను చూస్తా నాకు గన్సు గడలు రెడీయా 1 2 3 నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి ఒక్కసారి మాస్టర్ వెనక్కి తిరిగి ఒక్క లుక్ వేసుకో 1 2 3 నా కొడుకు మంచోడే అదే మార్చింది ఆ మాయదారిదే మార్చింది యారా ఇది కర్రీ ఒరే నాయన కొత్త చీర మార్కెట్లో వస్తే ముందు నువ్వే ఉంటావు బిడ్డలు ఏం చేస్తున్నావు చూడవానే ఇదిగోమా ఒక్క నిమిషం ఇదిగో ఇంటికి మొగుడు కరెక్ట్గా ఉండాలి ఆడే కరెక్ట్గా లేడు ఫస్ట్ ఆడ నగిలి నా ఇంట్లో చిచ్చు పెట్టినావు కదే చెప్తా ఈ గీత దాటొచ్చాక నీ పని చెప్తా నడురి అబ్బా గోకుతే ఎంత హాయిగా ఉందో. సెలబ్రేషన్స్ అయిపోయాయి పోనా నీకు ఆకలిస్తే దోశ పిండితో అట్టేసుకో అంతేగాని నా ఇగో నీ హత్య చేయకు ఇలానే ఉంటుంది ఆడబిడ్డ పవర్. నాకు కూడా టైం వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయి. ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి డ్రెస్సులు కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్. సో జడ్జెస్ ఎలా అనిపించింది? వెరీ నైస్ చాలా బాగుంది. మెయిన్ అత్త వన్ మ్యాన్ షో అంటారా నిజంగా మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ టూ గుడ్ అంటే చాలా బాగుంది. మీరిద్దరు ఫస్ట్ టేక్ ఆఫ్ చిచ్చి పెట్టి వెళ్ళావు కదా ఫస్ట్ కాదు నీ హెయిర్ ముందుకు వస్తా ఉంటే నువ్వు ఇట్లా అనుకుంటా ఉన్నావు కానీ కుళ్ళు వస్తుంది నీ మీద. అండ్ మీరందరు చాలా బాగా చేశారు అండ్ కోడలు చింపేశారు. నైస్ వెరీ గుడ్ స్కిట్ ఎంటర్టైనింగ్ గా ఉంది ఐఎమ్ ఎంజాయింగ్. నవదీప్ గారు మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా ఉంది స్కిట్ అండ్ ఎవ్రీబడి అంటే పూర్తిగా ఈ స్కిట్ మళ్ళీ చూసి ఒక్కొక్కళ్ళని చూసిన సపరేట్ గా 11 times నవ్వు వస్తుంది 11 times ఎంటర్టైనింగ్ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి అత్త కోడళ్ళు ఉంటారంటారా? డెఫినెట్లీ వై నాట్. నాకు చూడాలనుంది. అవునా అయితే పెళ్లి చేసుకోవాలి కదా మరి. పక్కన ఇంట్లో వాళ్ళ అత్త కోడళ్ళు చూడాలనుంది నా ఇంట్లో కాదు. ఏం చేద్దాం మాస్టర్ నా కోరిక ఎలా తీరుతుంటారు? ఎలా కోరిక వచ్చింది కాబట్టి నిజంగా ఆడియన్స్ కి ఛానల్ ద్వారా చెప్తున్నాం నిజంగా అత్త కోడళ్ళు ఉన్నారు పర్ఫార్మెన్స్ చేయాలి మీ టాలెంట్ చూపించాలి అండ్ నిజంగా అలాంటి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది అలాంటి ఉంటాయంటే ఖచ్చితంగా మీరు ఒరిజినల్ గా మీరు రండి మీకు అవకాశాలు ఉంటాయి. ఎలాగో నాకు జరగాల్సిన పెళ్లి జరగలేదు కాబట్టి నాకు ఈ కోరికైనా తీర్చాలని ఆడియన్స్ కి నా కోరికని మనం నిజమైన అత్త కోడళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి ఈ స్టేజ్ మీ గురించే ఉంది. చందు నీ గురించి ఐ థింక్ వీళ్ళిద్దరు చెప్పేశారు బట్ లైక్ అమేజింగ్ ఎక్స్ట్రాడినరీ అంటే నువ్వు చేస్తూ మధ్యలో ఇంప్రొవైజ్ చేస్తూ లైక్ వాట్ యు డిడ్ వాజ్ అమేజింగ్. కానీ నా కోడల్ పిల్ల లైక్ ఐ థింక్ లైక్ మధ్యలో చంద్రముఖి వస్తుంది ఇలా ఫోన్ చూస్తుంది మళ్ళీ టూ గుడ్ చేసావమ్మా. అందరూ బాగా చేశారు. యా ఇట్ వాజ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్.
వీళ్ళల్లో ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే చాలా కష్టం, ఎలా చెప్తాం? యాక్చువల్లీ అందరు బాగా చేశారు. ఈవెన్ ఒక్క 2 డైలాగులు ఉన్న మీ అత్తగారు టూ మచ్. అసలు అత్తగారు స్టేజ్ పైకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆవిడ క్యారెక్టర్ మీరు చాలా చాలా బాగా చేస్తున్నారండి. అసలు మీరు తక్కువ స్కోప్ తో ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. అసలు ఎవ్వరు కూడా అసలు టూ గుడ్. సో జడ్జెస్ యోధా అండ్ చంద్రిక వీళ్ళిద్దరు తప్పించి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరు లీడ్స్ గా చేస్తున్నారు కాబట్టి. పెద్ద కోడలు. సో టుడేస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ టీమ్ యోధా గోస్ టు సుజిత్.